అందరికీ నమస్తే. ఓం నమో వెంకటేశాయ. అతి పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎన్ని అపచారాలు జరుగుతున్నాయనడానికి నిదర్శనమే. తిరుమలలో మద్యం దొరుకుతా ఉంది విచ్చలవిడిగా, తిరుమలలో గంజాయి దొరుకుతా ఉంది విచ్చలవిడిగా, తిరుమలలో ఏదైతే బిర్యానీ ప్యాకెట్లు కూడా పైకి వెళ్తా ఉన్నాయి. ఈ వార్తలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇవి కాకుండా ఆఖరికి తిరుమల తిరుపతి పవిత్ర క్షేత్రంలో బాలాజీ నగర్లో బెల్ట్ షాపులు కూడా పెట్టారు. ఇంత దుర్మార్గంగా వ్యవస్థ నడుస్తూ ఉంటే ఏదైతే 3 అంచెల భద్రతా వ్యవస్థ, చెకింగ్ వ్యవస్థ నిద్రపోతూ ఉంది. తిరుమల పవిత్ర క్షేత్రాన్ని కాపాడాల్సినటువంటి టీటీడీ బోర్డు పెద్దల ప్రాపకం కోసం ఏదైతే దర్శనాలు అని చెప్పి పెద్దల ప్రాపకం కోసం తిరుగుతూ ఉంది. ఆఖరికి పాప వినాశనం డ్యాంలో కూడా విహారయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చివరికి పరాకాష్ఠగా అత్యంత హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి గోమాత క్షేత్రాన్ని ఎంత బాగా చూసుకోవాలి. ఆ గోశాలలో 100కు పైగా గోవులు దారుణంగా చనిపోయి ఉన్నాయి. ఆ ఫొటోస్ మొత్తం కూడా మనం చూస్తాం. ఇంత జరుగుతూ ఉన్నా లేని లడ్డూ కల్తీ అనేది జరగకుండానే ఏదైతే కల్తీ జరిగిందని చెప్పేసి మాట్లాడినటువంటి మెట్లు గడిగినటువంటి సనాతని గారు మాత్రం కిక్కురు మనకుండా నవరంధ్రాలు మూసుకుని కూర్చున్నారు. అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ నుంచి చెక్కభజన చేసుకుంటూ వెళ్ళినటువంటి మా అక్కమలై ఎక్కడుందో తెలియదు. అదేవిధంగా హిందువుల మధ్య విద్వేషాలు రేకొట్టాలి హిందూ ముస్లిమ్స్ మధ్య అని చెప్పేసి మత రాజకీయానికి పాల్పడినటువంటి భానుప్రకాష్ టీటీడీ బోర్డు మెంబర్, ఆయన ఎక్కడున్నారో తెలియదు. ఇక రాధా మనోహర్ దాస్ నిత్యం రాజకీయాల కోసం హిందూ మతాన్ని వాడుకునే రాధా మనోహర్ దాస్ గారు ఎక్కడున్నారో తెలియదు. ఇలా సనాతన పరిరక్షకులు, హిందూ ధర్మ పరిరక్షకులు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి క్షేత్రంలో ఇన్ని అపచారాలు జరుగుతున్నా, ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ఏ ఒక్కరు కిక్కురు మనకుండా ఎందుకు కామ్గా ఉన్నారు? అంటే దేవుడు మీ రాజకీయాలకు కావాలి, కానీ ఆ దైవ సన్నిధిలో జరుగుతున్నటువంటి అపచారాల గురించి మాట్లాడడానికి మాత్రం ఏ ఒక్కరికి నోరు రాట్లా. ఇంత దుర్మార్గమా? హిందువులను రెచ్చగొట్టినటువంటి సనాతని కనీసం వీటి గురించి ఒక్క మాట మాట్లాడరు. బీజేపీ పార్టీ ఒక్క మాట మాట్లాడదు. ఇంత దుర్మార్గంగా దారుణాలు జరుగుతూ ఉన్నాయి, ఇంత దుర్మార్గంగా అపచారాలు జరుగుతున్నాయి. ఈ హిందూ ధర్మ పరిరక్షకులందరూ ఈరోజు ఎక్కడా ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.